వీడియోలో జుజుట్సు కైసెన్ థర్డ్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ ఎపిసోడ్‌లో ఏమవుతుంది అంటే జువెనైల్ డిటెన్షన్ సెంటర్ అని ఒక ప్రిజన్ ఉంటది. అక్కడ సడెన్‌గా ఒక కర్స్ గాల్లో పుడతది. జుజుట్సు మంత్రగాళ్ళకి ఆ న్యూస్ తెలుస్తుంది. సో, ఆ జైల్‌లో ఉన్న 90% ఆఫ్ పీపుల్‌ని ఖాళీ చేయిస్తారు. ఇంకా ఆ ప్రిజన్ చుట్టూ ఉన్న ప్రజలని కూడా ఖాళీ చేయిస్తారు. కానీ బ్లాక్ 2లో 5 ప్రిజనర్స్ ఆ కర్స్‌తో లోపల ఉండిపోయారు అని ఇజీచి శాన్ చెప్తాడు. ఇంకా ఆ కర్స్ స్పెషల్ గ్రేడ్ కర్స్ లాగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత యూజీ స్పెషల్ గ్రేడ్ కర్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఇజీచి శాన్ ఇలా చెప్తాడు. టోటల్ 5 టైప్స్ ఉంటాయి. గ్రేడ్ 4 కర్స్‌ని ఈజీగా కిల్ చేయొచ్చు. ఆ తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఇంకా గ్రేడ్ 1 అని ఉంటాయి. ఇంకా టాప్‌లో స్పెషల్ గ్రేడ్ కర్స్ ఉంటాది. అది చాలా రిస్క్ ఇంకా చాలా డేంజర్ అని చెప్తాడు. ఆ తర్వాత షిగారో ఇలా అంటాడు. జనరల్‌గా కర్స్డ్ స్పిరిట్ పవర్‌కి ఈక్వల్ పవర్ ఉన్న జుజుట్సు మంత్రగాళ్ళు ఈ మిషన్ తీసుకోవాలి. సో, యాక్చువల్‌గా గోజో ఈ మిషన్‌ని హ్యాండిల్ చేయాలి. కానీ ఇప్పుడు గోజో ఇక్కడ లేడు. వేరే ఊరికి పని మీద వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు ఇజీచి శాన్ ఇలా చెప్తాడు. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ మంత్రగాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు. సో, ఇప్పుడు మీరే లోనికి వెళ్ళాలి. మీ మిషన్ ఏంటి అంటే లోనికి వెళ్ళి 5 ప్రిజనర్స్‌లో ఎవరైనా బ్రతికి ఉంటే వాళ్ళని కాపాడండి. అంతేగాని కర్స్‌తో మాత్రం ఫైట్ చేయడానికి ట్రై చేయకండి. మీరు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత బయట ఒక లేడీ వాళ్ళ సన్ టడాషి లోపల ఉండిపోయాడు. హెల్ప్ చేయండి అని ఏడుస్తూ ఉంటాది. అది చూసి మన యూజీ ఫిక్స్ అవుతాడు. మన ముగ్గురం లోపలికి వెళ్ళి కాపాడాలి అని. సో, జైలు లోపలికి వెళ్తారు. ఇటు సైడు ఇజిచి శాన్ ఒక విఎల్ క్రియేట్ చేస్తాడు. ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా. ఆ తర్వాత షిగారో డీమన్ డాగ్స్‌ని రిలీజ్ చేస్తాడు. దగ్గరలో ఏమైనా కర్సెస్ ఉంటే అవి ముందుగానే వార్నింగ్ ఇస్తాయి అని. మన వాళ్ళు బ్లాక్ 2లోకి ఎంటర్ అవుతారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి 3 బాడీస్ ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. ఒక డెడ్ బాడీ మీద టడాషి అని ఉంటుంది. బయట ఒక లేడీ ఏడుస్తూ ఉంటుంది కదా! వాళ్ళ సన్ అన్నమాట. యూజీ ఈ డెడ్ బాడీని మనం బయటికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ మదర్‌కి ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు షిగారో ఇలా అంటాడు. వీడు ఎలాగో చనిపోయాడు కాబట్టి ఇక్కడే వదిలేద్దాం. రిమైనింగ్ ఇద్దరు ప్రిజనర్స్ బ్రతికున్నారో లేదో ఇది చెక్ చేద్దాం. ఎక్కువసేపు ఇక్కడుంటే మనకి రిస్క్. ఇంకా ఈ టడాషి ఒక హంతకుడు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసి ఒక చిన్న పిల్లని కిల్ చేశాడు అని అంటాడు. ఆ తర్వాత యూజీ ఇంకా షిగారోకి కాస్త గొడవ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి ఒక కర్స్ వచ్చి నొబారాని భూమి లోపలికి తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకా షిగారో యొక్క డీమన్ డాగ్ కూడా చనిపోద్ది. అప్పుడు షిగారో ఇలా అంటాడు. మనం నొబారాని కనిపెట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. సరిగ్గా అదే టైంకి అక్కడికి స్పెషల్ గ్రేడ్ కర్స్ వస్తాది. యూజీ ఇంకా షిగారోని కదలనివ్వకుండా ఫ్రీజ్ చేసేస్తుంది. అప్పుడు యూజీ కొంచెం ఎనర్జీ తెచ్చుకొని కర్స్డ్ వెపన్‌తో అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ కర్స్ యూజీ చెయ్య నరికేస్తాది. ఇంకా ఆ వెపన్ కూడా విరిగిపోద్ది. యూజీకి తెలిసిపోద్ది. ఈ కర్స్ మనల్ని చంపేస్తాది అని. అప్పుడు యూజీ సుకోనాతో ఇలా అంటాడు. నేను చనిపోతే నువ్వు కూడా చనిపోతావు. సో, నాకు హెల్ప్ చెయ్యు అని. దానికి సుకున మింగై అని అంటాడు. నువ్వు ఒకవేళ చనిపోయినా ఇంకా 18 ఫింగర్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసి నేను ఎలా అయినా బ్రతుకుతాను. ఇంకా దరిద్రం ఏంటంటే నీ బాడీ మీద నాకు కంట్రోల్ లేదు. నువ్వు కావాలంటే నాతో స్విచ్ అవ్వు. ఒకసారి నేను బయటకు వచ్చాక ఆ కర్స్ కన్నా ముందు మీ ఫ్రెండ్‌ని నేను కిల్ చేస్తాను. ఆ తర్వాత నొబారాతో కొంచెం సేపు ఆడుకుంటాను అని సుకున అంటాడు. ఇటు సైడ్ కర్స్ అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యూజీ షిగారోకి ఇలా చెప్తాడు. నువ్వు నొబారాని ఫైండ్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళాక నాకు ఒక సిగ్నల్ ఇవ్వు. అప్పుడు నేను సుకునాకి నా బాడీ కంట్రోల్ ఇస్తాను అని ప్లాన్ చెప్తాడు. అనుకున్నట్టే మన షిగారో అక్కడి నుంచి వెళ్ళిపోయి నొబారా లొకేషన్ కోసం డీమన్ డాగ్ యూజ్ చేసి వెతుకుతూ ఉంటాడు. ఇటు సైడ్ నొబారా ఒక రూమ్‌లో ఉంటాది. ఆ రూమ్‌లో చాలా కర్సెస్ ఉంటాయి. వాటిని కిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా నొబారా దగ్గర ఉన్న మేకులు కూడా అయిపోతాయి. ఇక్కడేమో మన యూజీ స్పెషల్ గ్రేడ్ కర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కర్స్డ్ స్పిరిట్ ఫుల్‌గా అటాక్ చేస్తూ ఉంటుంది. మన యూజీకి ఫుల్‌గా డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా కట్ అయిపోద్ది. ఇటు సైడ్ నొబారా దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండవు. సో, ఆ కర్స్ నొబారాని తినేయబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి షిగారో అక్కడికి వచ్చి నొబారాని కాపాడుతాడు. మన యూజీకి ఫుల్‌గా డ్యామేజ్ అయిపోద్ది. అప్పుడు యూజీకి ఒక మాట గుర్తొస్తాది. నెగెటివ్ ఎమోషన్స్ వల్ల కర్స్ ఎనర్జీ వస్తాది అని. సో, యూజీ తనకు తెలిసిన నెగెటివ్ ఎమోషన్స్‌ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు యూజీకి చిన్న కర్స్ పవర్ వస్తాది. ఆ పవర్‌తో కర్స్డ్ స్పిరిట్‌ని అటాక్ చేస్తాడు. కానీ ఎలాంటి యూజ్ ఉండదు. సరిగ్గా అదే టైంకి యూజీకి
నక్క అరుపు ఒకటి వినిపిస్తాది. అది షిగారో ఇచ్చిన సిగ్నల్ అన్నమాట. సో, ఇంక వెంటనే మన యూజీ సుకునాకి బాడీ కంట్రోల్ ఇస్తాడు. సుకునాని చూసి ఆ కర్స్ ఫస్ట్‌లో భయపడతాది. ఆ తర్వాత సుకునా ఏమనుకుంటాడంటే ఈ కర్స్‌ని తెలియచేయకుండా బయటికి తీసుకొని వెళ్లి ప్రజలని అటాక్ చేయిద్దాం అని అనుకుంటాడు. కానీ దానికి ఆ కర్స్ ఒప్పుకోదు. సో, సుకునాని అటాక్ చేస్తాది. అప్పుడు సుకునాకి కోపం వచ్చి ఆ కర్స్‌ని అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. ఈ ప్రాసెస్‌లో సుకునా యూజీ యొక్క హ్యాండ్స్ హీల్ చేసేస్తాడు. ఆ తర్వాత సుకునాకి, కర్స్డ్ స్పిరిట్‌కి ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. సుకునా ఆ కర్స్‌కి దూల తీర్చేస్తాడు. ఇటు సైడు షిగారో నొబారాని హాస్పిటల్‌లో జాయిన్ చేయమంటాడు. ఆ తర్వాత గ్రేడ్ 1 జుజుట్సు మంత్రగాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి సెండ్ చెయ్యు అని ఇజాచి శాన్‌కి చెప్తాడు. ఇంకా జైలు బయట షిగారో మన యూజీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా అనుకుంటాడు. ఒకవేళ యూజీ సుకునాని కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు సుకునాని నేనే అడ్డుకోవాలి అని. ఇటు సైడు మన సుకునా ఆ కర్స్‌ని ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెడతాడు. ఆ తర్వాత ఆ కర్స్ సుకునాని మళ్ళీ అటాక్ చేస్తాది. అప్పుడు మన సుకునా డొమైన్ ఎక్స్‌పాన్షన్ అని ఒక టెక్నిక్ యూజ్ చేసి ఆ కర్స్‌ని ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ కర్స్ బాడీలో ఒక ఫింగర్ దొరుకుతుంది. అది తీసుకుంటాడు. ఆ తర్వాత సుకునా ఇలా అంటాడు. "రేయ్ యూజీ, ఆ కర్స్ చనిపోయింది. నీ బాడీ మీద కంట్రోల్ తీసుకో" అని. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో, సుకునా మళ్ళీ అడుగుతాడు. "రేయ్ యూజీ, నీ బాడీ మీద కంట్రోల్ తీసుకో" అని. కానీ యూజీ నుంచి ఎలాంటి రిప్లై ఉండదు. అప్పుడు మన సుకునా గట్టిగా నవ్వుతాడు. ఇక్కడితో 4థ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.